జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా గుంతలమయంగా మారి వాహనదారులు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ప్రధాన రహదారి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా నుంచి కొడవటూరు కమాన్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర అధ్వానంగా మారిన రహదారి నిర్మాణ పనులను నేషనల్ హైవే అధికారులు ప్రారంభించారు. రహదారి నిర్మాణ పనులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడంతో గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు పలుమార్లు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. గుంతలు, దుమ్ము, ధూళి కారణంగా రహదారి వెంట ఉన్న వ్యాపారస్తులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషితో నేషనల్ హైవే అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు. కొడవటూరు కమాన్ వరకు రోడ్డు గుంతలమయంగా ఉండి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు స్పందించి ఈ రోడ్డుకి మరమ్మత్తు కోసం 7.5 కోట్లు శాంక్షన్ చేపించి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. మరి రోడ్డు పనులు మేము మొన్ననే చెప్పినాం, 2 రోజుల్లో రోడ్డు పనులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పినాం. ఆల్రెడీ రోడ్డు పనులు స్టార్ట్ అయిపోయాయి. రోడ్డును పటిష్టంగా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఆ పట్టించుకున్నటువంటి రోడ్డును మా ఎంపీ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారు మేమందరం కలిసి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేయించిన వెంటనే నిధులు విడుదల చేసి 7.5 కోట్ల నిధులు విడుదల చేసి ఈ రోడ్డును పనులను స్టార్ట్ చేయడం జరిగింది. వారికి మా మండల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా బచ్చన్నపేట నుండి కొడవటూరు కమాన్ వరకు ఈ రోడ్డు పనులను చేపట్టడం అనేది చాలా అభినందనీయం. ఖచ్చితంగా గత 5-6 సంవత్సరాలుగా అనేక నరకయాతలు పడుతూ అనేక మంది ఈ గుంతలమైనటువంటి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉండే. అలాంటి పరిస్థితులలో రోడ్డు చేయాలని, రోడ్డు బాగు చేయాలని అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక వినతి పత్రాలు, అనేక మంది నాయకులను, అనేక మంది రాజకీయ నాయకులను, అధికారులను కలిసి తిరిగి చేస్తున్నటువంటి ఈ నేడులో మా ప్రభుత్వం, మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయిన తక్షణమే ఈ రోడ్డు శాంక్షన్ చేసిందని మరొకసారి గ్రామ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గ్రామ ప్రజలారా, గత 9 సంవత్సరాలుగా మీరు ఎంతో కష్టనష్టాలను కోర్చుకొని ఎన్నో ఇబ్బందులకు గురై ఎంతోమంది అకాల మరణాలు చెందిన ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకునే అసలు లేనే లేదు. కానీ మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ అయిన నేను అతి తక్షణమే దృష్టికి తీసుకుపోయి